హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ హరీష్ రావు గారు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ కానీ చేస్తేనేమో నేను రాజీనామా చేస్తా అన్నారు. సో అప్పుడు ఒక ఛాలెంజ్ అయితే విసిరారు. ఇప్పుడు దానిపైన చర్చ జరుగుతుంది సార్. ఎందుకంటే ఆగస్ట్ అయిపోయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళేమో ఏమంటున్నారంటే ప్రభుత్వం మేము రుణమాఫీ చేసిస్తాం, హరీష్ రావు గారు రాజీనామా చేసేయాలంటున్నారు. ఆయనేమో 31,000 కోట్లు మీరు రుణమాఫీ చేస్తా అన్నారు, 17,000 కోట్లే చేశారు, నేనే రాజీనామా చేస్తాను, దీన్ని చర్చకు పెడదామని అంటున్నారు. ఏం సార్ ఇప్పుడు మరి హరీష్ రావు గారు రాజీనామా చేసే అవకాశం ఉందా లేదా? మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? హరీష్ రావు గారు ఎందుకు రాజీనామా చేస్తారులేండి. ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇటీవల కాలంలో వాళ్ళకు వచ్చే రెవెన్యూ ఏమిటి, వాళ్ళ రాష్ట్రానికి అప్పులు ఎన్ని ఉన్నాయి, దాని మీద ఈ హామీలు ఇస్తే ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేసుకొని హామీలు ఇస్తే సరిపోతుంది. అటు కాకుండా జనం ఏ హామీ ఇస్తే ఓట్లు ఎక్కువగా వస్తాయని ఓట్ల కోసం జనాకర్షణ పథకాలు పెడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న హామీలు ఇచ్చారు. హామీల్లో రైతు రుణమాఫీ కూడా ఒక హామీ. సరే, మొట్టమొదట్లో వారు వచ్చిన అధికారంలోకి వస్తూనే 3 మాసాల్లోనే ఇంకా రుణమాఫీ చేయలేదు అని మేము చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు. కొద్ది రోజుల తర్వాత మేము రుణమాఫీ చేస్తామని ఒక కంతు రిలీజ్ చేసినాక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈయన మీరు పూర్తి చేయలేరు, నేను రాజీనామా చేస్తాను మీరు చేస్తే అని ఒక సవాలు విసిరారు. ఆగస్టు 15 లోపల వాళ్ళు వేస్తామని చెప్పారు. ఆగస్టు 15 లోపల 3వ విడత కూడా వేశారు. అంటే 1,00,000, 2 లక్షలు కూడా వేశారు. ఇది వేసిన తర్వాత ఇంకా ఆయన రాజీనామా చేయాలి కదా, చేయకుండా ఒక పిడివాదం పెట్టినారు. ఏమి మెలిక పెట్టినాడు, పిడివాదం కూడా అనలేను, మెలిక పెట్టినాడు. ఏమనంటే పూర్తిగా మీరు రుణమాఫీ చేయలేదు కదా అని. ఎక్కడైనా ప్రభుత్వం అనేది ఏదైనా హామీ ఇచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా వాళ్ళ హామీ నెరవేర్చేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, షరతులు ఉంటాయి. ఆ షరతుల ప్రకారము ఈ రైతులు కూడా లోన్కు వైవల్కు అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. ఏదో ఆధార్ కార్డు అని రకరకాల కండిషన్స్ పెట్టినారు. ఇప్పుడు 2 లక్షలకు పైన ఉంటే ఆ పైన రుణాన్ని మాత్రం రైతు పే చేస్తేనే ఈ 2 లక్షలు కూడా పే చేస్తాము అని చెప్తున్నారు. అవి సహజంగా ఎవరు ప్రభుత్వానికి వచ్చినా ఇటువంటివన్నీ కొన్ని గైడ్లైన్స్ షరతులు పెడుతుంటారు. పెట్టినప్పుడు రైతులు కూడా రుణాలు తీసుకునేటప్పుడు రకరకాలుగా రుణాలు తీసుకుంటారు. అప్పుడు ఇంత రుణమాఫీ అవుతుంది, పక్కాగా మనము అడ్రస్లు పెట్టుకోవాలా, ఆధార్ కార్డు పెట్టుకోవాలా, ఇవన్నీ పాస్బుక్లు పెట్టుకోవాలా అని ఆలోచన చేయకుండా బ్యాంకులలోనూ శాంక్షన్ అయిన కాడికి మంజూరు చేయించుకుంటుంటారు. ఇవి ఇప్పుడు ఏమవుతుందంటే రుణమాఫీ నేతలకి గైడ్లైన్స్ వచ్చేతలకి కొందరికి గైడ్లైన్స్ ఫుల్ఫిల్ చేయింది రాదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సరిదిద్దేదానికి కూడా ప్రభుత్వం ఒక చర్య అయితే తీసుకుంటున్నారు. ఏమిటంటే మీ ఏమైనా తప్పులుండి పొరపాటున రాకపోతే మీరు నమోదు చేయండి, మేము పరిశీలించి మిగతా వారికి కూడా ఇస్తామంటున్నారు. అది దాని మీరు పూర్తి చేయలేదు కదా అని తొండివాదన అంటారు దీన్ని. అంతకంటే ఇంకా మేమేం చెప్తాం దీంట్లో. ఎవరు కూడా రాజకీయ నాయకులు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవడము, ఏదో ఒక కారణం చూపించి తప్పించుకోవడము జరుగుతూనే ఉంటుందండి మామూలుగా. అంటే ఇప్పుడు చర్చ జరగాలి అంటున్నారు. చర్చకు హరీష్ రావు గారు కూడా ఆహ్వానిస్తున్నారు, చర్చ పెట్టుకుందాం, మీరు ఎక్కడ చేస్తారో చూద్దామని చెప్పేసి. మరి అటువంటి జరిగే అవకాశం ఏమన్నా ఉందా సార్? అంటే అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, లేకుంటే బయట కానివ్వండి. అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగచ్చులేండి, దాన్ని ఎవరు ప్రివెంట్ చేయలేరు. బయట చర్చలు అనేవి ఏదో మామూలుగా సవాళ్ళు విసురుకోవడం కిందకి లెక్కేసుకోవాల్సిందే.